రైట్ ఏపీలో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా కర్నూలులో ఒకరికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అందరూ ప్రభుత్వ సూచనలను పాటించాలని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, ఎయిర్పోర్ట్లలో స్పెషల్ డిస్టెన్స్లు, సోషల్ డిస్టెన్స్ తో పాటు మాస్కులు కూడా తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పారు వైద్యులు. మనం చూస్తున్న ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏ జిల్లాలో ఏ విధంగా ఉంది, అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు ఆయా జిల్లాల నుంచి. ఫస్ట్ గా కర్నూలు నుంచి మా ప్రతినిధి కిషోర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రైట్ కిషోర్, మనం చూస్తున్న కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక పక్క నుంచి వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో కోవిడ్ చెప్పినటువంటి గుణపాఠాలను మర్చిపోవద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రెసెంట్ కోవిడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కర్నూలుకు సంబంధించి? కిషోర్, అయిన పరిస్థితి ఉంది. అయితే దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ యొక్క కర్నూలులో కూడా ఈ యొక్క పాజిటివ్ కేసు నమోదు కావడం అన్నది అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో ఈ యొక్క కోవిడ్ అంటే ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందినటువంటి వృద్ధుడికి యొక్క కోవిడ్ పాజిటివ్ రావడంతో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ఆరోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరినటువంటి వృద్ధుడికి వైద్య పాజిటివ్ రావడంతో వైద్య శాఖ మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఐ న్యూస్ కూడా డిఎంఎండ్హెచ్ఓతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఎమ్మిగనూరు మండలం కలగొట్ల గ్రామంలో యొక్క 65 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ రావడంతో అసలు ఆ వృద్ధుడికి ఏ విధంగా ఈ యొక్క పాజిటివ్ సోకింది, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు ఏంటి, కుటుంబ సభ్యుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే మనకు ఫస్ట్ ఫేజ్ లో కోవిడ్ వచ్చినప్పుడు ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ కానీ లేదా పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, దీనికి సంబంధించిన ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మొదటి 2 విడతల్లో యొక్క కోవిడ్ ను ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో అదే నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి పాజిటివ్ కేసు మొట్టమొదటి కేసు నుంచి కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా కింది స్థాయి అధికారులకు అందరికీ కూడా సూచనలు చేసిన పరిస్థితి. గతంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి కోవిడ్ వార్డును ఏర్పాటు చేసి ఈ యొక్క వైద్యం అందించిన పరిస్థితి. ఎవరైతే బాధితులు వస్తారో వారందరికీ కూడా ఐసోలేషన్ చేస్తూ వారిని పూర్తి స్థాయి చికిత్సను అందించి అది మరికొందరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తం కూడా పరిస్థితిని పరీక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ వచ్చిన వార్త బయటికి వచ్చిన నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమవుతున్నారు. ఇటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి కోవిడ్ వార్డును కూడా ఇప్పటికే ఒక దఫా అన్ని రకాల ఏర్పాట్లు చేసి బెడ్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్స్ ఇలాంటివన్నిటి కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సంసిద్ధత సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే కర్నూలు డిఎంఎండ్హెచ్ఓ వారిని సంప్రదించగా మొత్తంగా కూడా ఏదైతే అనుమానిత ప్రాంతాలు లేదా ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి ఏరియా గ్రామంలో కలుగొట్ల గ్రామంలో పూర్తి స్థాయి శానిటైజేషన్ చేస్తాము, ఎక్కడ కూడా కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటారు. అయితే ఈ యొక్క కోవిడ్ అన్నది గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో అసలు కోవిడ్ పరీక్షా కేంద్రాల సామర్థ్యాన్ని పెంపు చేయాలి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే ఎవరైతే ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తులకు ఈ యొక్క కోవిడ్ అంతర్లీనంగా ఉన్నప్పటికీ బయటపడటం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి అంటే బలహీనంగా ఉన్నవారు, వృద్ధులు, స్త్రీలు, చిన్నారులకు ఇలా ఈ కోవిడ్ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో
పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం, వారిని గుర్తించి ఐసోలేట్ చేయడం, పూర్తి స్థాయి వైద్యాన్ని అందించి మహమ్మారి ప్రబలకుండా చూడాలన్న ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కూడా ముందుకు కలుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అచ్చా కిషోర్, ఒక నిమిషం వెయిట్ చేయండి. విశాఖ నుంచి మన ప్రతినిధి రాజు కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ అప్డేట్స్ తెలియజేయడానికి. రైట్ రాజు, నమస్తే. మనం చూస్తున్నాం ఆల్రెడీ మనకి గత అనుభవాలు చాలా చూసాము. ఆ భయం ఏ విధంగా ఉంటుంది అందరికీ తెలుసు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసు. అయినప్పటికీ ఒక కేసు వచ్చినప్పుడు అలర్ట్ కాకుండా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? ఒకవేళ కేసులు మరింత పెరిగితే గనుక అన్ని రెడీగా ఉన్నట్టేనా హాస్పిటల్స్ లో? గత వారం రోజులుగా చూసుకుంటే ఐపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకా చాలా వరకు కూడా బయటికి రానటువంటి కేసులు కూడా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 28 కేసులు నమోదయ్యని చెప్పి అధికారికంగా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల క్రితం విశాఖపట్నంలో కూడా ఒక మొదటి కేసు అయితే రావడం జరిగింది. ఆ నేపథ్యంలో విశాఖపట్నం కాదు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికే ఏదైతే ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ హెల్త్ ఏదైతే ఉందో దాని ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాల మేరకు కోవిడ్ నివారణ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర నుంచి అర్బన్ ప్రాంతాల్లో కూడా విశాఖపట్నం లాంటి పెద్ద సిటీస్ లో కూడా ఇప్పటికే హాస్పిటల్స్ లో కోవిడ్ ప్రోటోకాల్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మరోవైపు వైద్యులకు పీపీ కిట్లు కూడా సరఫరా చేసి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్ ఉందో, మందులు ఏవైతే గతంలో వాడడం ద్వారా కోవిడ్ నివారించగలిగారో అలాంటి మందులనే సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రులు అయితే కోవిడ్ వార్డులు కూడా ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే చెదురుమదురుగా కూడా కేసులు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కూడా ఇటీవల కాలంలో వేసవి సెలవులకు బయటకు వెళ్ళినటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతల పండుగలు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు, శుభకార్యాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సోషల్ గ్యాదరింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సామాజికంగా అందరూ కూడా ఒక దగ్గర చేరుతున్న నేపథ్యంలో కోవిడ్ లక్షణాలు అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి. వీటిని అవాయిడ్ చేయాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇప్పటికే సూచనలు చేసింది. అదేవిధంగా తక్కువ మందితో ప్రోగ్రామ్ శుభకార్యాలు చేసుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటిలో చూసిన తర్వాత ప్రజలు కూడా కొంతవరకు ఏదైతే జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి దగ్గర ఉండే మాత్రలు వాడుతుంటే మందులు వాడుతూ కూడా కొంతవరకు నివారించుకుంటున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కోవిడ్ కేసులు బయటకు వచ్చే సంఖ్య కూడా తగ్గిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే 60 సంవత్సరాలు దాటినట్టు వాళ్ళు లేదంటే మహిళలు, చిన్నపిల్లలకి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కొంతమందికి అయితే లక్షణాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే కోవిడ్ కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది కేసులు నివారించడానికి. అదేవిధంగా ఏదైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి లేదా క్వారంటైన్ లో పెట్టి చర్యలు తీసుకునే ఉన్నటువంటి అవకాశాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. వైద్యులకు అయితే ఏదైతే కోవిడ్ కి సేవలు అందిస్తున్న వైద్యులు ఉన్నారో వాళ్ళకి పీపీ కిట్లు అందిస్తుంది. మరోవైపు కూడా కోవిడ్ టెస్టుల సంఖ్య కూడా ఏదైతే పరికరాలు IRCTC దగ్గర నుంచి ఉన్నటువంటి ఏవైతే కోవిడ్ పరీక్షలు నిర్వహణకి సంబంధించి రాజు మనం చూస్తున్నా ఒకవేళ కోవిడ్ కేసులు పెరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే ఇప్పుడే గవర్నమెంట్ ఏదైనా కొన్ని ఆంక్షలు విధిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ మెయిన్ గా ఎక్కడైనా గుమ్మగూడే ప్లేసెస్ కానీ, అది మాల్స్ కావచ్చు, బస్ స్టాప్స్ కావచ్చు, వీటిల్లో మినిమం అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, మాస్కులు తప్పనిసరి అని పెట్టడం కానీ ఇటువంటి యాక్షన్స్ ఏమైనా తీసుకుంటుందా సర్కార్? గతంలో చూసుకుంటే కోవిడ్ 1, 2 2 దశల్లో ఉన్నటువంటి పరిస్థితుల సీరియస్నెస్ అయితే ఇప్పుడు ప్రజలు కూడా కొంతవరకు వాటిని అవాయిడ్ చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ ప్రోటోకాల్ అనేది అయితే అనౌన్స్ చేసింది. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు వాడాలి, శానిటైజర్ వాడండి, ఏదైనా పెద్ద కార్యక్రమాల్లో కానీ సభల్లో కానీ పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి సూచనలు అయితే చేసింది. ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఆదేశాలు కూడా అమల్లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పర్యవేక్షణ లోపం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి ప్రజలు వాళ్ళకి వాళ్ళ అవగాహన కల్పించుకోవాలన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్పితే దీనికి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి పర్యవేక్షణకు సంబంధించి నోడల్ అధికారులు కానీ లేదంటే దానికి సంబంధించి పర్యవేక్షక అధికారులు కానీ నియమించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. దీన్ని అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే రకంగా కాకుండా ముందుగా నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం కొంతవరకు దీన్ని నిర్లక్ష్యం చేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం వేసవికాలం సీజన్ నడుస్తుంది. వేసవికాలంలో ఎక్కువగా ఫంక్షన్స్, పెళ్లిళ్ళు జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి సోషల్ గ్యాదరింగ్ సంబంధించి కొన్ని ఆంక్షలు అయితే విధించాల్సిన అవసరం ఉంది. గతంలో చూసాం, గతంలో ఏదైతే శుభకార్యాలు చేసుకోవాలనుకుంటే 50 మందికి మించకుండా
కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి కూడా స్ట్రిక్ట్ గా రూల్స్ అయితే అమలు చేసిన పరిస్థితి ఉంది. అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు బాగుండొచ్చు, రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేది కరోనాతో తెలియని పరిస్థితి కాబట్టి దీని సీరియస్నెస్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా నోడల్ అధికారులు ఏర్పాటు చేయాలి, వైద్యారోగ్య శాఖ అధికారులకు కూడా సూచనలు ఇవ్వాలి. అదే రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, సినిమా థియేటర్లు కావచ్చు, అదే విధంగా కళ్యాణ మండపాల్లోనూ కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎంతమందిని హాజరయ్యే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎప్పటికే 30 అంటే అధికారికంగా ప్రకటించినటువంటి 28 కేసులు ఉన్నప్పుడు కూడా అనధికారికంగా చాలా కేసులు ఉన్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. లేని పక్షంలో గతంలో కాదే ఇప్పుడు కూడా కరోనాకి సంబంధించి కూడా మళ్ళీ విపత్తును అయితే చూసే అవకాశాలు లేకపోలేదు. ఆశ రైట్ రాజు, ఒక నిమిషం వెయిట్ చేయండి. విజయవాడ నుంచి అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రైట్ కాంతి, మనం చూస్తున్నాం, మనందరికీ తెలుసు కోవిడ్ ఫస్ట్ వేరియంట్ కంటే సెకండ్ వేరియంట్ ఎంత దారుణాన్ని, ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తుంది అనేది అనుభవాలు మనకి ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ చేదు జ్ఞాపకాలను ఇంకెవరు మర్చిపోలేదు. కానీ ఇప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. గతంలో వచ్చిన వేరియంట్స్ కానీ ఇది చాలా భిన్నంగా ఉంది. స్ప్రెడ్డింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. సో WHO అలర్ట్ జారీ చేస్తున్నప్పటికీ కూడా అంత స్థాయిలో మనకి స్థానికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయా? హాస్పిటల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేయడం కానీ, కోవిడ్ కిట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ జరుగుతున్నాయనేది వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. ఒకవేళ ఏదైనా ఇటువంటి సిమ్టమ్స్ తో కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ఒకవేళ టేస్ట్ మారిపోవడం, స్మెల్ తెలియపోవడం, ఇటువంటి మినిమం కోవిడ్ ఉన్నటువంటి లక్షణాలతో హాస్పిటల్కి వెళ్ళినా సరే కిట్స్ లేవన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ప్రెసెంట్ విజయవాడకు సంబంధించి కోవిడ్ కేసుల సంఖ్య ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకి సంబంధించి ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా కేసులతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కొంత తక్కువగానే కేసులు నమోదవుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు నిన్నటి వరకు ఏదైతే ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 30 కేసులు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే నిన్న ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సిఎస్ గా ఉన్నటువంటి కృష్ణబాబు సైతం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని హాస్పిటల్స్ లో ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి వార్డ్స్ అరేంజ్ చేయాలి, అలాగే సెపరేట్ గా RT-PCR టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కావాల్సినటువంటి కిట్స్ ని కూడా అరేంజ్ చేసుకోవాలి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, అలాగే గ్యాదరింగ్స్, ఎక్కువగా మార్కెట్స్ లాంటి ప్లేసెస్ లో అనౌన్స్మెంట్స్ ఇప్పించేలాగా ఏదైతే ఏర్పాట్లు చేయాలని కూడా సూచించడం జరిగింది. అటు మున్సిపల్, ఇటు రెవెన్యూ అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్ కేసుల సంఖ్యను బట్టి, అలాగే ఎవరైతే ఈ హెల్త్ ఇష్యూస్ తో అంటే ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇటువంటి సిమ్టమ్స్ ఏవైతే కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయో ఆ సిమ్టమ్స్ ని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అనే అనౌన్స్మెంట్స్ ని ఇప్పించాలి అని కూడా నిన్న ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆదేశాలను కూడా ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా అటు మున్సిపల్ ఆఫీసెస్ కి, దాంతో పాటు రెవెన్యూ ఆఫీసెస్ కి కూడా ఈ అన్ని డీటెయిల్స్ ని ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉంటారో, ముసలి వాళ్ళు, వీరంతా కూడా వీరికంతా ఏదైతే ఈ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వారెవరు కూడా అత్యవసర పరిస్థితులు మినహా బయటికి రాకుండా ఉండాలని కూడా సూచించడం జరిగింది. దీంతో పాటు చిన్నపిల్లలతో బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వారికి మాస్క్ అనేది పెట్టాలి. అలాగే మిగిలిన ప్లేసెస్ లో అంటే గుంపుగా వెళ్ళేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇంకొంత అవేర్నెస్ పెంచడం కోసం అంటే ఏదైతే ర్యాపిడ్ టెస్టులు చేసి ముందుగా ఏవైతే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క చోట కూడా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి మెడికల్ క్యాంప్స్ ద్వారా RT-PCR టెస్ట్లను చేయాలి అని చెప్పి కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కి సంబంధించినంత వరకు ఇప్పటివరకు కోవిడ్ కేసుల సంఖ్య తీసుకుంటే ఇప్పటికీ 30 కేసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నమోదయ్యాయి. మొదటి కేసు కర్నూలులో ఈ కేసు వచ్చినప్పటికీ కూడా ఎవరికి కూడా అంటే ప్రాణ నష్టం అయితే జరగపోయినప్పటికీ కూడా స్పెషల్ వార్డ్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా కోవిడ్ కి స్పెషల్ ఏదైతే ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ కరోనాలో ఎక్కువగా కేసులు నమోదవడము, డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వేరియంట్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ప్రికాషన్స్ తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మిగిలిన దేశాలతో అంటే మిగిలిన దేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొంత తక్కువ కేసులు
ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలర్ట్ గానే ఉందని చెప్పుకోవాలి. ఇక అన్ని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ తో పాటుగా ఎయిర్పోర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేసుకున్నటువంటి ఏదైతే ఇది ఉంటుందో టెస్ట్ రిపోర్ట్ తోనే బయటకు వెళ్లేలాగా ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోవిడ్ కి సంబంధించినటువంటి అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ అనౌన్స్మెంట్స్ అంటే గుంపుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మాస్క్ పెట్టుకునే వెళ్ళాలి, మాస్క్ లేకుండా వెళ్ళినట్లయితే కరోనా వ్యాప్తి అనేది త్వరగా చెందుతుంది అనే విషయం ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి ప్రజలంతా ప్రజల కోసం అవేర్నెస్ కోసం కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయబోతా ఉంది ఆశ. కానీ కాంతి, మనం చూస్తున్నాం ప్రజల అవేర్నెస్ ఎంత వరకు మనకు కనిపిస్తుంది అనుకోవచ్చు. బస్ స్టాప్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్ లో కావచ్చు, ఎయిర్పోర్ట్స్ లో కావచ్చు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు అంత అవేర్నెస్ గవర్నమెంట్ కల్పిస్తుందా? ఒకవేళ ఈ సిచ్యువేషన్ కనుక ఇంకాస్త పెరిగితే, ఏపీలో ఇప్పటి వరకు నియర్లీ 30 కేసెస్ వరకు మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ కేసుల సంఖ్య ఇంకాస్త పెరిగితే కనుక మన చేతుల్లోంచి కంట్రోల్ దాటిపోయినట్టే. దాదాపుగా ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ మళ్ళీ లాక్డౌన్ వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయా అంటే వై నాట్, ఏమో చెప్పలేం. సో అటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ప్రజల్లో ఇటువంటి అవేర్నెస్ అనేది కనిపిస్తుందా? ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2 కరోనా వేరియంట్స్ ని చూసిన తర్వాత ప్రజలంతా కూడా కొంత నిర్లక్ష్య ధోరణితోనే ఉన్నారు. ఎందుకంటే ఫీవర్ వస్తుంది, ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది అనే ఒక దృష్టితోనే ప్రజలు భావిస్తున్నారు తప్ప దీని యొక్క ఏదైతే తీవ్రత ఉందో, ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వేరియస్ కి సంబంధించినటువంటి తీవ్రత పైన ప్రజలు కూడా అంత పెద్దగా అవగాహన ఉన్నప్పటికీ 2 వేవ్స్ ని చూశారు, సొంత వాళ్ళని కోల్పోయినటువంటి బాధను చూశారు. ఇవన్నీ చూసినప్పటికీ కూడా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ అయితే మీరు చెప్పినట్లుగా తక్కువగానే ఉంది అని చెప్పుకోవాలి. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కాకుండా కొంత ఏదైనా మాస్క్ లేకపోతే ఫైన్ వేయడము, లేకపోతే ఎక్కువగా జనాలు ఉన్న ప్రదేశంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేందుకు మనం కరోనా 2 వేరియంట్స్ లో చూసాము. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేందుకు రింగ్స్ ని ఏర్పాటు చేయడము, బస్ స్టాండ్స్ లో లేదా టెంపుల్స్ లో, రైల్వే స్టేషన్స్ లో వీటిల్లో ఒక రింగ్స్ లాగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి గుంపుగా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. సో గవర్నమెంట్ కూడా అటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కోవిడ్ కేసుల తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ చేయాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో RT-PCR టెస్టులు చేయాలి, బెడ్స్ అరేంజ్ చేయాలి, లేకపోతే మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పే పరిస్థితే ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే అవేర్నెస్ కోసం ఇట్లాంటి అంటే ప్రజలు కొంత భయపడే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా, పానిక్ చేయకుండా ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ కూడా చేయి దాటిపోయే వరకు కూడా వెయిట్ చేయకుండా గవర్నమెంట్ ఉంది ఇంకొంత అవేర్నెస్ కోసం స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా భావిస్తున్నాము. అలాగే దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కోవిడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ ని ఎక్కువగా పెంచాలి. అంటే RT-PCR టెస్ట్ల కోసం కొన్ని హాస్పిటల్స్ లో ఇప్పటి వరకు చూసాము, కొన్ని హాస్పిటల్స్ లో టెస్ట్ కి సంబంధించినటువంటి పరికరాలు లేవు కాబట్టి వేరే హాస్పిటల్స్ కి వెళ్ళండి అని పంపించడం, ఇటువంటివన్నీ కూడా లేకుండా ఈ ప్రతి హాస్పిటల్లో కూడా RT-PCR కి సంబంధించిన టెస్ట్ల కోసం కావాల్సినటువంటి కిట్స్ రెడీ చేసుకోవడం, అలాగే ఎక్కువ అంటే సివియర్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఆక్సిజన్ బెడ్స్ రెడీ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. కొంత అవేర్నెస్ కోసం కూడా ఇంకా ముందుకు వెళ్తే కొంత ఏదైతే ఈ వ్యాప్తి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక నిమిషం గాంధీ. రాజు, మనం చూస్తున్నాం ఏదైతే మనకి ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు 2020 మార్చ్ ఎండింగ్ లో మనం చూసాం. ఎందుకంటే ఏదైనా వేరియంట్స్ అనేవి చలికాలంలో అంటే చలి తీవ్రత ఉన్నప్పుడు స్ప్రెడ్ అవడం చూస్తాం. కానీ కోవిడ్ వేరియంట్ అనేది ఎప్పుడు మనకు డిఫరెంట్ గానే కనిపిస్తుంది. సమ్మర్ టైంలోనే ఇది స్ప్రెడ్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి కండిషన్ లో ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయే టైంలో మనకి కోవిడ్ అనేది ఒక్కొక్క కేసు చొప్పున ఇప్పటికీ 30 కేసుల వరకు ఏపీలో మనకి నమోదయ్యాయి. డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు ఏదైతే కోవిడ్ రాకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఏం చెప్తున్నారు డాక్టర్స్?
యశా సార్, మీరు అన్నట్టుగా చూసుకుంటే ఎప్పుడు కూడా సీజనల్ వ్యాధులు అనేవి వర్షాకాలంలో స్టార్ట్ అవుతాయి, చలికాలంలో కంటిన్యూ అవుతాయి, వేసవి వచ్చేసరికి ముగింపు వస్తుంది వాటికి. అంటే ఏదైతే ఈ కోవిడ్ అనేది క్రిమి ఏదైతే ఉందో, వైరస్ ఏదైతే ఉందో, ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే విదేశాలకి మన దేశం నుంచి కావచ్చు, మన రాష్ట్రాల నుంచి కావచ్చు, వేసవి విడుదల కోసం లేదా బిజినెస్ ట్రిప్పుల కోసం వెళ్ళిన సందర్భాల్లో అట్నుంచి మనకు ఇదైతే వస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఎక్కువగా కూడా టూరిస్టుల నుంచి అయితే వ్యాధినట్టుగా అయితే ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. కాబట్టి మనకు ఎక్కువగా వేసవి కాలంలో ఈ మూడు దఫాలుగా కూడా ఈ వేరియంట్ అనేది అయితే 3 దఫాలుగా కూడా వేసవి కాలంలోనే రావడం మనం చూసాం. గతంలో చూసుకుంటే ఆ కోవిడ్ 1, 2 ఈ 2 వేరియంట్లలో కూడా ఎక్కువగా పానిక్ అయ్యారు ప్రజలు. అప్పుడు చాలా మరణాలు సంభవించాయి. తర్వాత కాలంలో కూడా చూసుకుంటే అప్పుడు ఒక మెడికల్ మాఫియా నడిచింది అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ప్రజల్లో అయితే ఒక అవగాహన అయితే వచ్చేది. ఏదైనా వస్తే ముందుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మెడికల్ మాఫియా అనేది అయితే గతంలో ఎక్కువగా ప్రచారం జరిగింది. మీరు చెప్పినట్టు కోవిషీల్డ్, కోవాక్సిన్ సంబంధించి కూడా తర్వాత ఏదైతే కరోనా ముగిసిపోయింది అనుకున్న తర్వాత వాటి గురించి చాలా ప్రచారాలు జరిగాయి. వాటిని కూడా ఏ వైద్యారోగ్యస్తులు కూడా ఖండించలేని పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ప్రజల్లో అయితే ఒక అవగాహన అయితే వచ్చింది. దీంతో ఏదైతే మందులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడితే సరిపోతుందా, కానీ ఇది కరెక్ట్ గా కాదని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదో సొంత వైద్యం అనేది కరెక్ట్ కాదు, ఇది ఎలాంటి ప్రమాదాలకైనా దారితీసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుని గతంలో వాడినటువంటి కొన్ని వ్యాక్సిన్స్ వల్ల కూడా ప్రజల్లో శక్తి తగ్గిపోతుంది, ఎక్కువగా శ్రమ పడలేకపోతున్నారు. ఆ నేపథ్యంలో జిమ్ చేసినప్పుడు కావచ్చు, రన్నింగ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, ఇతర కారణాలతో కూడా హార్ట్ స్ట్రోక్ ఏదైతే గుండెపోటు వస్తుంది, గుండెపోటుతో కార్డియాక్ అరెస్ట్ అని చెప్పి దానికి ఒక పేరుతో చనిపోతున్నారని చెప్పి వైద్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కోవిడ్ కి సంబంధించి కూడా ఇది పూర్తిగా కూడా వైరస్ ఇది ఒంట్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా గుండెపోటుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. రక్త ప్రెషర్ నాపుతూ ఆక్సిజన్ ని తగ్గించడం వల్ల మరణాలు సంభవిస్తాయని చెప్పి ఇప్పటికే కొన్ని పరిశోధనలు అయితే వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. రాజు, మీరు చెప్పిన విధంగా ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వారి నుంచి ఎక్కువగా కోవిడ్ కేసులు విజృంభణ అనేది మనం చూస్తున్నాం గతంలో కూడా. సో ఇప్పుడు ఏమన్నా రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెట్టడం కానీ, గతంలో మనం చూసినట్లుగా ఏదైనా టెస్టులు చేసి పంపించడం కానీ, లేదు నెగిటివ్ ఉన్న వాళ్ళని పంపించడం కానీ, ఇటువంటి జాగ్రత్తలను తీసుకుంటుందా సర్కార్? ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు ఆశ. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలోనికి కరోనా అనేది ఎంటర్ అయింది. గతంలో చూసుకుంటే ముందుగా మన దేశంలో కేరళలో ఎక్కువగా ఇలాంటి సందర్భాలు చూస్తున్నాం. ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలకైతే వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పర్యాటకులు ఎక్కువగా పర్యటన చేసేటువంటి ఏదైతే టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా కూడా నిరంతరంగా ఈ RT-PCR సెంటర్లు ఏర్పాటు చేయాలి. విదేశాల నుంచి వచ్చిన కానీ విదేశాలకు వెళ్లి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ టెస్ట్లు అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి వైరస్లు అరికట్టే అవకాశాలు ఉంటాయి. లేదు కొత్త వైరస్ ఏదైనా వచ్చినా తక్కువ సమయంలోనే వాటిని నియంత్రించవచ్చు, ప్రజలకు అవగాహన కల్పించవచ్చు అనేది కూడా ఒక వాదన అయితే ఉంది. కానీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుంది. లేదు పక్షంలో ఇలాంటి విపత్తులను అయితే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న వాదన కూడా చాలా మందిలో వినిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే కరోనా సంబంధించి కూడా వచ్చినటువంటి కరోనా వైరస్ తన రూపాలను మార్చుకుంటూ ఈ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా గతంలో వాడినటువంటి మందులే వాడుతున్నారు తప్పితే దీనికోసం ప్రత్యేకంగా హాస్పిటల్కి వెళ్లే పరిస్థితులు కూడా కొంతమందికి లేదు. కానీ గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఏదో సాధారణ జ్వరంగా ఒక పారాసెటమాల్ మాత్ర ఇచ్చి పంపించేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా పీపీ కిట్లు ఏర్పాటు చేసి కరోనా టెస్టులకి వాళ్ళకి ఒక ఏర్పాట్లు చేసి వాటిని పరిశీలించినట్టయితే కేసుల సంఖ్య ఎంతవరకు పెరుగుతుంది, దాన్ని ఎలా నివారించవచ్చు అనే దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ రాజు. కాంతి, ఫైనల్ గా ఒక్కొక్క వేరియంట్ లో ఒక్కొక్క ఏజ్ వాళ్ళని ఎఫెక్ట్ చేయడం మనం చూసాం. కోవిడ్ వేరియంట్ అనేది ఇప్పుడు వచ్చిన 30 కేసుల్లో ఏ ఏజ్ లిమిట్ వాళ్ళకి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ముసలి వాళ్ళు, వయసు మీద పడిన వారికి ఎక్కువగా ఈ వ్యాప్తి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వేరియంట్ ఎఫెక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీరికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా కొంత ఏవైతే
కోవిషీల్డ్ కోవాక్సిన్ వేసుకున్నటువంటి వీళ్ళు ఉన్నారో వారికి కూడా కొంత ఏదైతే ఇమ్యూనిటీ అనేది తగ్గి ఉన్న నేపథ్యంలో అంటే వ్యాక్సిన్ వల్ల కొంత పవర్ తగ్గింది అని డాక్టర్స్ ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ ని అంటే అలసిపోవడం కానీ లేదా గుండె దడ ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. వారంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డాక్టర్స్ అయితే సూచిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ కి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ప్రికాషన్స్ వాళ్ళకి అందిస్తున్నారు, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి ఏమైనా మళ్ళీ వ్యాప్తి చెందకుండా ఉండేలాగా వారు ముందుగా హోమ్ క్వారంటైన్ తీసుకోవాలి. లేదు వారికి హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అలాగే హాస్పిటల్లో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ అయితే అంటే కోవిడ్ కి సెపరేట్ వార్డు పెట్టి బెడ్స్ అరేంజ్ చేస్తే సరిపోదు, దానికి సంబంధించినంత వరకు ప్రత్యేకంగా డాక్టర్స్ ని పీపీ కిట్స్ ని కూడా అరేంజ్ చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూచిస్తున్న నేపథ్యంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే జిల్లాలో ఉండేటువంటి చిన్న చిన్న ఈ ఏవైతే హెల్త్ సెంటర్స్ ఉంటాయో హెల్త్ సెంటర్స్ లో కూడా ఈ పీపీ కిట్స్ తో పాటు కొంత ఒక కోవిడ్ కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తోటి ఒక పాంప్లెట్స్ ని లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాస్కులు పంచిపెట్టడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టాలని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భావిస్తోంది. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రాజు థ్యాంక్ యూ. అదేవిధంగా కిషోర్, మా ప్రతినిధి కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం మొత్తంగా రోజు రోజుకి ఏపీలో అయితే కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. మనం గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మన చేతిలోనే ఉన్నాయి. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజ్ యూజ్ చేయండి, మాస్కులు ధరించండి. ఒకవేళ ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తే కనుక దగ్గర ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి, టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ చిన్నపాటి వెసులుబాట్లు ఏదైనా చిన్నపాటి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా హోమ్ ఐసోలేషన్ అవ్వండి. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడండి. తస్మాత్ జాగ్రత్త. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.